హాయ్ వ్యాస్. దేశంలో డబ్బుల్ని పొదుపు చేసే వారిలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు మహిళలు. అయితే మహిళల్లో కూడా ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు దిశగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ అయితే తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మహిళల కోసం ఇప్పటికే సుకన్య సమృద్ధి వంటి అద్భుత పథకం ఉండగా మహిళా ఇన్వెస్టర్లలో పొదుపుపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రోత్సహించేందుకు కిందటిసారి బడ్జెట్ సమయంలో కొత్త స్కీమ్ పథకం అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే మహిళా సమ్మాన్ పథకం. ఈ పథకంలో డబ్బులు ఒకేసారి పెట్టుబడి రూపంలో పెట్టాలి. ఇక వ్యవధి 2 ఏళ్లుగా ఉంటుంది. అంటే 2 ఏళ్లకు మీ చేతికి వడ్డీతో కలిపి డబ్బులు అందుతాయి. 2023 ఏప్రిల్లో ఈ పథకం ప్రారంభం కాగా 2025 మార్చి వరకు ఇందులో చేరొచ్చు. అయితే ఈ స్కీమ్ వివరాల్లోకి వెళ్తే గనక కనీసం 1000 రూపాయలైనా డిపాజిట్ తో ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఒక అకౌంట్ లో 2 లక్షలు డిపాజిట్ చేసేందుకైతే ఛాన్స్ ఉంటుంది. ఒక అకౌంట్ కింద ఒక డిపాజిట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక 3 నెలలు గ్యాప్ చొప్పున మరిన్ని అకౌంట్లు తెరిచేందుకు వీలుంటుంది. అయితే ఈ పథకం కింద వార్షిక ప్రతిపాదికన 7.50% స్థిర వడ్డీ అందిస్తుంది. అయితే ఇతర పథకాల మాదిరిగా ఇక్కడ వడ్డీ రేటు ప్రతి 3 నెలలకు ఒకసారి మారబోవు. అయితే తొలుత ఈ పథకంలో చేరేందుకు కేవలం పోస్ట్ ఆఫీసులో మాత్రమే అవకాశం ఉండేది. ఇక ఆ తర్వాత అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రమే ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. అయితే పోస్ట్ ఆఫీస్ తో సహా కొన్ని ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఈ పథకాన్ని ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రమే ఉన్నాయి. అయితే ఈ పథకంలో కూడా ముందస్తు నగదు ఉపసంహరణకు అవకాశం అయితే ఉంటుంది. అయితే అది ప్రత్యేకమైన కొన్ని సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది. అకౌంట్ హోల్డర్లకు ప్రాణాంతక వ్యాధి ఉండి చికిత్స అత్యవసరమైన సమయాల్లో, అలాగే అకౌంట్ హోల్డర్ గార్డియన్ చనిపోయినప్పుడు లేదా అకౌంట్ హోల్డర్ చనిపోయిన సమయంలో ప్రీమెచ్యూర్ క్లోజర్ కు అవకాశం ఉంటుంది. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి అయిన 2 లక్షల డిపాజిట్ చేసినట్లయితే 7.5% వడ్డీ లెక్కన 32,044 రూపాయలైతే అధిక వడ్డీ వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీ అకౌంట్ తెరిచి వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బులను డిపాజిట్ చేసుకుంటే వడ్డీ వచ్చేస్తుంది కదా మరి.